హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. ఈ మధ్య కాలంలో నాకు తరచుగా వినిపిస్తున్న డౌట్, సార్ ఆప్షన్ చైన్ ని బట్టి ట్రేడ్ చేయొచ్చా? నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. సార్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి ట్రేడ్ చేయొచ్చా? ఎలా ట్రేడ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆప్షన్ చైన్ వేరు, ఓపెన్ ఇంట్రెస్ట్ వేరు. ఓకే, సో ఆప్షన్ చైన్ అంటే ఏంటంటే మనం ఏదైతే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంతకి ట్రేడ్ అవుతుంది, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అంటే ఇన్ ద మనీ ఎంత ఉంది, అవుట్ ఆఫ్ ద మనీ ఎంత ఉంది, డీప్ ఇన్ ద మనీ ఎంత ఉంది, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఎంత ఉంది, ఎట్ ద మనీ ఎంత ఉంది అనేది, అంటే ఎంతకి ట్రేడ్ అవుతుంది అండ్ వీటి యొక్క డెల్టా ఎంత ఉంది, థీటా ఎంత ఉంది, గామా ఎంత ఉంది, ఐవి ఎంత ఉంది అని చూపించేది మనకి ఆప్షన్ చైన్. ఓకే, సో ఆప్షన్ చైన్ వేరు. మరి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, అంటే సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి 52,500 ఉంది. సో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు, పుట్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు అని చూపించేది ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ వేరు, ఆప్షన్ చైన్ వేరు, రెండు వేరు వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఒకటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఆ మిస్కన్సెప్షన్ నుంచి బయటకు వచ్చేయండి, రెండు ఒకటి కాదు, వేరు వేరు. ఓకే, సో ఇంకొకటి నాకు రెగ్యులర్ గా ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే సార్ నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసాను సార్, ఆప్షన్ చైన్ ని బట్టి ట్రేడ్ చేయొచ్చు అంటున్నాడు సార్, ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి ట్రేడ్ చేయొచ్చు అంటున్నాడు సార్. అది ఎలా చేయొచ్చు అండి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చైన్ ని బట్టి మీరు ట్రేడ్ చేయాలి అంటే మీకు తెలియవలసింది జస్ట్ అసలు ఎట్ ద మనీ ఏది, ఇన్ ద మనీ ఏది, అవుట్ ఆఫ్ ద మనీ ఏది, ఈ మూడు తెలుసుకోవడానికి తప్ప ఆప్షన్ బయ్యర్ కి ఆప్షన్ చైన్ తో పని లేదు. ఓన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎట్ ద మనీ ఏది, ఇన్ ద మనీ ఏది, అవుట్ ఆఫ్ ద మనీ ఏది, ఇంతే. సో మీరు లేదండి ఆప్షన్ గ్రీక్స్ ని బట్టి నేను ట్రేడ్ చేస్తానంటే ఆప్షన్ గ్రీక్స్ ఆప్షన్ బయ్యర్ కి ఓన్లీ 20% మాత్రమే యూజ్ అవుతాయి, మిగతా 80% ఆప్షన్ సెల్లర్ కి యూజ్ అవుతాయి. సో విన్నింగ్ ప్రాబిలిటీ ఏది ఉంది, 80% ఆప్షన్ సెల్లర్ కి. సో ఇది ఆప్షన్ సెల్లర్స్ కి సంబంధించిన ఆప్షన్ గ్రీక్స్ ని పట్టుకుని ఆప్షన్ బయ్యర్ ఏమి చేయలేడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. ఆప్షన్ చైన్ ని బట్టి మీరు ట్రేడింగ్ చెయ్యలేరు. కేవలం ఇన్ ద మనీ ఏది, ఎట్ ద మనీ ఏది, అవుట్ ఆఫ్ ద మనీ ఏది అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఆప్షన్ బయ్యర్ ఆప్షన్ చైన్ చూసుకోవాల్సి ఉంటుంది. లేదు నార్మల్ గా మీకు తెలిసిపోతుంది ఎట్ ద మనీ ఎక్కడ రన్ అవుతుంది. సో దానికంటే పైన ఉన్నవి అంటే ఎట్ ద మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఎట్ ద మనీ ఏదైతే ఉందో ఎట్ ద మనీ కంటే ఎక్కువ ప్రైస్ లో రన్ అవుతున్న స్ట్రైక్ ప్రైజెస్ అన్ని ఇన్ ద మనీ, అంతే కదా. సో ఎట్ ద మనీ కంటే సపోజ్ ఎట్ ద మనీ 234 రూపీస్ ఉంది ఇక్కడ. సో ఎట్ ద మనీ కంటే తక్కువ ప్రైస్ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ అన్ని అవుట్ ఆఫ్ ద మనీ, ఎట్ ద మనీ కంటే ఎక్కువ ప్రీమియం ఉన్నవన్నీ ఇన్ ద మనీ, అంతే. మీకు ఎట్ ద మనీ ఒకటి తెలిస్తే సరిపోతుంది, మిగతావన్నీ ఏంటి అనేది మీరే చెప్పగలరు. ఓకే, సో ఆప్షన్ చైన్ తో మీరు ట్రేడింగ్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో మిస్కన్సెప్షన్, సార్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి ట్రేడ్ చేయొచ్చు కదా సార్, ఎక్కడ ఎక్కువ పుట్ రైటింగ్ ఉందో అది సపోర్ట్ కింద పనిచేస్తుంది, ఎక్కువ కాల్ రైటింగ్ ఉన్నది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది అని కొంతమందికి ఒక భ్రమ అండి. నిజంగా చెప్తున్నా అది భ్రమ మాత్రమే. ఎందుకు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి మార్కెట్ మూవ్ అవ్వదు, మార్కెట్ యొక్క మూవ్మెంట్ ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ రోజు 52,500 దగ్గర ఉన్న హైయెస్ట్ ఓఐ అనేది, అంటే ఇక్కడ స్మార్ట్ మనీ అంతా కూడా ఇక్కడ బిల్డ్ అయింది కదా. సో ఇక్కడ 52,500 దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ మనీ అంతా కూడా రేపు కూడా ఇలాగే ఉంటుందా? మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ మూవ్ అయితే మార్కెట్ 52,500 కంటే పైకి వెళ్ళదు అండ్ అలాగే కిందకి కూడా రాదు అని కాల్ రైటర్స్ ఏమో 52,500 కంటే పైకి వెళ్ళదు అని బిలీవ్ చేస్తున్నారు. పుట్ రైటర్స్ కూడా 52,500 కంటే కిందకి రాదు అని బిలీవ్ చేస్తున్నారు. అంటే ఎటు వెళ్లకుండా ఒక సర్టెన్ రేంజ్ లోనే ఎక్స్పైరీ అనేది జరుగుతుంది అని కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ కూడా ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రైటింగ్ చేసుకున్నారు, అంటే సెల్ చేసుకుని కూర్చున్నారు కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ కూడా. ఒకవేళ ఇన్ కేస్ ఏదో గుడ్ న్యూస్ వచ్చింది మార్కెట్ లో, ఇది పైకి వెళ్ళింది, సపోజ్ 52,600 వరకు వెళ్ళింది అనుకోండి, 52,600 వరకు వెళితే మార్కెట్ ఇక్కడ ఈ 52,500 దగ్గర ఎవరైతే కాల్స్ రైట్ చేసి కూర్చున్నారో వాళ్ళకి 100 రూపాయలు లాస్ కదండి, అంటే వాళ్ళ ప్రీమియం కూడా ఉంటుంది, ప్రీమియం పోను కొద్దిగా లాస్ లో ఉంటారు. సో ఈ లాస్ ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఈ 52,500 దగ్గర ఉన్నటువంటి వీళ్ళ కాల్ రైటింగ్ ని అన్వైండ్ చేసేసి, అంటే కాల్ ని అన్వైండ్ చేయాలంటే ఏం చేయాలి, కాల్ ని బై చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఇంత కాల్ రైటింగ్ జరిగిందో ఈ కాల్ రైటింగ్ అంతా అన్వైండ్ అయిపోయి, ఇన్ ద సెన్స్ అన్వైండ్ అవడం అంటే బై చేసేస్తారు. వీళ్ళందరూ ఇంత హై మొత్తంలో ఎవరైతే కాల్ ని సెల్ చేసి కూర్చున్నాడో వీళ్ళందరూ మళ్ళీ కాల్ ని బై చేస్తే మార్కెట్ లో కొద్దిగా ఉన్న మూమెంటం కాస్త ఇంకా జోరు అందుకుంటుంది.
ఇంకా వెళ్ళిపోతుందండి పైకి. ఎందుకు బై చేసేస్తున్నారు వీళ్ళ కాల్ ని బై చేస్తున్నారంటే మార్కెట్ ఇంకా ఇంకా పైకి వెళ్తుంది కదా. అంటే 52,500 దగ్గర మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది అని మాత్రం వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో ఇది ఇంట్రాడేలో మీకు పనిచేస్తుందా? సరే 52,500 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఉందండి. సో పైనుంచి వస్తుంటేనేమో స్ట్రాంగెస్ట్ సపోర్ట్, కింద నుంచి వెళ్తుంటేనేమో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అలా బిలీవ్ చేయదండి మార్కెట్. ఎప్పుడు అలా చేయొద్దు మీరు. మార్కెట్ ఏం చూస్తుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో ఆ డైరెక్షన్ లో ఆప్షన్ సెల్లర్స్ రైట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఓకే, ఇక్కడ మళ్ళీ పిఈని సెల్ చేస్తారు, ఇక్కడ పిఈని సెల్ చేస్తారు, ఇక్కడ పిఈని సెల్ చేస్తారు, ఇక్కడ పిఈని సెల్ చేస్తారు. సో వీళ్ళు పైకి మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే పైకి ఆప్షన్ ప్రైజెస్ అనేవి పెంచుకుంటూ వెళ్తారు. మార్కెట్ కిందకు వస్తుంది అనుకోండి, వాళ్ళ స్ట్రైక్ ప్రైజెస్ పైన ఉన్న ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్ ని బుక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తారు, ఇక్కడ ప్రాఫిట్ ని బుక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తారు. అలా ప్రతిసారి కూడా వాళ్ళు ప్రాఫిట్ లో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ప్రొప్రైటరీ క్లయింట్స్ కానీ పెద్ద పెద్ద అకౌంట్స్ తో ట్రేడ్ చేసే సెల్లర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ కి అనుగుణంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప వీళ్ళ పొజిషన్స్ ని బట్టి మార్కెట్ డైరెక్షన్ మార్చుకోదు. మీకు పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే మీరు ఒక కారు డ్రైవ్ చేస్తున్నారు. సో కారు చక్రాలకి లోపలున్న స్టీరింగ్ కి సంబంధం ఉంటుంది, అవునా అండి? సో స్టీరింగ్ అనేది మార్కెట్ లాంటిది. ఓకే, సో ఈ చక్రాలు అనేవి ఓపెన్ ఇంట్రెస్ట్ లాంటివి. సో స్టీరింగ్ ఎటు తిరిగితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ చక్రాలు అటు తిరుగుతూ ఉంటాయి. సో కానీ మన యూట్యూబర్స్ చెప్పే దరిద్రం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి ట్రేడ్ చేయమంటారు, లోపల ఉన్న మార్కెట్ ని వదిలేయమంటారు. మార్కెట్ యొక్క డైరెక్షన్ మీకు ఎలా తెలుస్తుంది? కేవలం క్యాండిల్ స్టిక్స్ ద్వారా మాత్రమే. మీరు చేయవలసింది ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్. దేన్ని చూస్ చేస్తారు? మార్కెట్. అంటే ఇన్ ద సెన్స్ మీరు క్యాండిల్ స్టిక్స్ ని బట్టి ట్రేడింగ్ చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి కాదు. మీకు స్టీరింగ్ ఎటు తిరిగితే ఓపెన్ ఇంట్రెస్ట్ అటు తిరుగుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు మార్కెట్ సైడ్ కి రావాల్సిందే, లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలు లాస్ అయిపోతారు. సో స్టీరింగ్ ఎటు తిరిగితే అటు ఇన్ ద సెన్స్ మార్కెట్ ని బట్టి మీరు డ్రైవ్ చేయడానికి, మార్కెట్ ని బట్టి మీరు ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. చక్రాన్ని చూస్తూ డ్రైవ్ చేయొద్దు. చక్రం అనేది సంబంధం లేదు. స్టీరింగ్ ఎటు తిరిగితే అటు మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదండి? స్టీరింగ్ అనేది మార్కెట్. సో మార్కెట్ ఎటు తిరిగితే చక్రం అటు తిరుగుతుంది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అటువైపుకు బిల్డ్ అవుతుంది. అంతే తప్ప చక్రం తిరిగినట్లు స్టీరింగ్ అడ్జస్ట్ అవ్వదు. అది ఒకటి గుర్తుంచుకోండి. చక్రం దానంతటా దానిగా చక్రానికి మూమెంట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో స్టీరింగ్ తిప్పిన దాన్ని బట్టి మాత్రమే చక్రం తిరుగుతుంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కి దానికంటూ ఒక వాల్యూ ఉండదు. మార్కెట్ ఏ డైరెక్షన్ లో అయితే వెళుతుందో మార్కెట్ డైరెక్షన్ ని బట్టి చక్రం దాని యొక్క డైరెక్షన్ ని మార్చుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఇంట్రాడేలో ట్రేడ్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండ్ హై డేంజర్. మీకు ఏవైనా థంబ్నైల్స్ కనపడ్డాయి అనుకోండి, ఆప్షన్ చైన్ తో ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్ చైన్ తో కోట్లు సంపాదిద్దాం రండి, ఆప్షన్ చైన్ డీకోడింగ్, ఇటువంటివి ఏమన్నా కనిపిస్తే బయటకు వచ్చేయండి, వీడియో నుంచి బయటకు వచ్చేయండి. సో వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు. సో ఆప్షన్ చైన్ తో ఆప్షన్ బయ్యర్స్ నథింగ్, ఏం చేయలేరు. మీకు ఏదైనా సరే మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలిసినప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్ చేయగలరు. ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి. ఏం తెలియాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలియకుండా న్యూట్రల్ గా చేస్తాకంటే ఇక్కడ నుంచి ఎటు వెళ్ళినా పర్లేదు, ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళినా, ఒక 100 పాయింట్లు కిందకి వెళ్ళినా సరే, మార్కెట్ ఎటు డైరెక్షన్ లో ఉన్నా సరే నేను ప్రాఫిట్ లోనే ఉండాలి అంటే కేవలం ఆప్షన్ సెల్లర్ కి మాత్రమే సాధ్యం. ఆప్షన్ బయ్యర్ కి మస్ట్ అండ్ షుడ్ గా డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలియకపోతే ఎలా ట్రేడ్ చేస్తాడు? ఓకే, డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలియాలి అంటే మీకు మార్కెట్ లో అవగాహన ఉండాలి. ఏంటి, ఏది ఎక్కడ సిగ్నల్ ఇచ్చింది, అసలు ఎంట్రీ ఉందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియాలి. అంటే మార్కెట్ డైరెక్షన్ మన స్టూడెంట్స్ చేస్తారు. మన వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎంట్రీ ఉంది, ఎక్కడ ఎంట్రీ లేదు, ఎక్కడ సైడ్ వేస్ లో ఉండడానికి అవకాశం ఉంది, ఎక్కడ న్యూట్రల్ గా ఉండాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ అగ్రెసివ్ గా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారండి, నెక్స్ట్ లెవెల్లో. సో మామూలుగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వకపోతే ఈ రోజు మార్కెట్ లో చాలా ఎక్కువ మొత్తంలో లాస్ అయిపోతారు. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ చాలా సైలెంట్ గా ఉందండి, చాలా సైడ్ వేస్. చూడండి, మార్కెట్ హై నుంచి లోకి చూసుకుంటే కేవలం 180 పాయింట్లు మాత్రమే మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో 180 పాయింట్లు అంటే చాలా తక్కువ. సో ఇటువంటి సైడ్ వేస్ మార్కెట్ ని కూడా మనం అర్థం చేసుకుని ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఒకవేళ స్పాట్ లో ఎంట్రీ ఇచ్చినా సరే ఆప్షన్స్ లో మనం ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్ గా ట్రేడ్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెంటార్షిప్ స్టూడెంట్స్ కి తెలిసింది. సో మీకు మీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ వల్ల మీకు
ఎంతవరకు యూజ్ అయ్యింది ఈ రోజు మార్కెట్ అనేది తప్పనిసరిగా మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరూ కామెంట్ చేయండి. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి ఆప్షన్ బయ్యర్స్ ట్రేడ్ చేద్దాము అనుకునే వాళ్ళు ఆ ఊహలోంచి బయటికి రండి. ఆ యూట్యూబర్స్ ని మైండ్ లోంచి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేయండి, మంచిగా నేర్చుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.